వెళ్ళి తల్లి పాలు తాగడానికి చూస్తూ ఉంటాయి. అందుకోసము వాటిని ఏం చేశారంటే లోపల కట్టేసి మందసము మీరు మోయాలి. ఆమేన్, హల్లెలూయా. మీరేం చేయాలి? మందసం మోయాలి. ప్రతి దైవజనుడు కూడా ఎద్దులాగా ఉండకూడదు, ఆవులాగా ఉండాలి. ఆమేన్ చెప్పరే. ఆవులో మనం పిల్లల్ని కనాలి, ఆత్మలను కనాలి, మందసం మోయాలి. ఈ మందసం మోసేటప్పుడు చూడండి, పిల్లలేమో దూడలు అరుస్తున్నాయి, అమ్మా పాలి అమ్మా, ఆఖరిసారి ఒక్కసారి పాలిచ్చి వెళ్ళమ్మా. దూడలు అరుస్తున్నాయి, వాటి లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఎంత దీనంగా ఆ పసి పిల్లలు అరుస్తున్నాయో ఆ దూడలు. ఇవి కూడా అంబా అంబా నరుచుకుంటా సంతోషముగా వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ వాళ్ళ భాష అర్థమైతే నేను ఇట్లా అనుకుంటున్నా బైబిల్ లాంగ్వేజ్లో, అమ్మా పిల్లలారా నేను మిమ్మల్ని కన్నాను కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుని మందసాన్ని మోయటానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందసం మోయటానికి నేను కన్నాను నిన్ను, నో డౌట్. కానీ నీకు ఇప్పుడు పాలిచ్చే స్థితిలో నేను లేను, ఎందుకంటే నా మీద మందసం ఉన్నది. సర్వోన్నతుడైన దేవుని మందసము నా మీద ఉన్నది. అందువలన అమ్మా ఆఖరిసారి కూడా నీకు పాలు ఇవ్వలేను. ఈ మందసం వదిలిపెట్టి, ఈ మోయటం వదిలిపెట్టి, ఈ పరిస్థితులు వదిలిపెట్టి నేను నీకు పాలు ఇవ్వటానికి రాలేను. దైవజనుడు అంకితమైపోవాలి దేవునికి. అంకితమే ఇంకంతే. భార్య పిల్లలు చూసుకోవాలి, బాధ్యత కూడా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు, ఈ రెండు పాడి ఆవులు కలిగిన పరిస్థితి వస్తే ఏం చేస్తాం? ఒకసారి యేసయ్య వాళ్ళ శిష్యుల్లో ఒకడు వచ్చి, అయ్యా మా తండ్రి చచ్చిపోయాడు, పాతి పెట్టుకొని వస్తానంటే